నేను శని హోమము చేయడానికి నేను సిద్ధమయ్యానండి. ఎందుకంటే కొన్ని వందల క్లాతులు తీసుకున్నాను. నల్ల రంగు క్లాతులు తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేసి ఒక పెద్ద పాత్రలో పోసి దాని నిండా నల్ల నువ్వుల నూనె పోసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్లతాడుతో చుట్టి సిద్ధం చేశాను. కరెక్ట్గా మే 4వ తారీఖున పుష్కర కాలంలో ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క హోమగుండంలో ఎవరైతే ఈ స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు, గోత్రనామాలని చదువుకుంటూ శని హోమంలో నేను వేయడం జరుగుతుంది. దాంతో వాళ్లకు శని పీడ అనేది కూడా విరగడ అయిపోతుంది. ఇక నుండి కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. మంచి ఫ్యూచర్ అనేది వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మే 4వ తారీఖున ప్రతి ఒక్కరూ శని హోమం చేయించుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.